ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా మలక్పేట్ యాఖత్పురం నియోజకవర్గంలో బీజేపీ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. సిట్టింగ్ జడ్జితో పేపర్ లీక్ ఘటనపై విచారణ చేపట్టాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పరీక్షలు రాసిన ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం తక్షణమే ₹1,00,000 చెల్లించాలని కోరారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి చైర్మన్ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ యొక్క తెలంగాణలో 9 సంవత్సరాల క్రిందట వారి యొక్క నిరుద్యోగులని మనము ఉద్యోగాలు ఇస్తాయన్నటువంటి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం 9 సంవత్సరాలు గడిచిపోయినా ఈ యొక్క ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయకుండా ఆ జరిపినటువంటి ఎగ్జామ్స్ లోపల అవినీతి అక్రమాలు జరిగినటువంటి విషయాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ యొక్క మంచిగా చదువుకునేటువంటి ఈ యొక్క నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. దీన్ని వెంటనే దాన్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి అనేది మేము చేశాము. దాని తర్వాత ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయాలి, అదే రకంగా ఫైనల్ ఎగ్జామ్స్ ని నిర్వహించాలంటే